జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామచంద్ర భగవాన్ కి రాజా రామచంద్ర భగవాన్ కి జై. మీరు కూడా నాతో పాటు ఒక్కసారి పలకండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. కోనాయిపాలెంలో జరుగుతున్నటువంటి 5 రోజులు శ్రీరామనవమి వేడుకల్లో ఈ రోజు లాస్ట్ రోజు అండి. మన రాముల వారి కళ్యాణం కన్నుల విందుగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాముల వారి కళ్యాణాన్ని చూసి తరిద్దాం, జన్మ ధన్యం చేసేసుకుందాం. ముందుగా మంగళసూత్రాలకు పూజ చేసుకొని తీసుకువెళ్తున్నారండి. మళ్ళీ అన్నిసార్లు జై శ్రీరామ్ ఎందుకు కొట్టించాను తెలుసా? రామా 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 అని 3 సార్లు అంటే చాలండి. విష్ణు సహస్రనామాలు చెప్పినట్లేనండి. రా అంటే 2, మా అంటే 5, 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ అంటే 2 5లు 10, 10 రెళ్ళ 20, 25లు 100, 100 రెళ్ళు 200, 200 5లు 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే 3 సార్లు రామా 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 అని పిలిస్తే ఈ విష్ణు సహస్రనామాలు చదివినట్లేనండి. అంత గొప్ప నామం అండి ఇది. ఈ రామనామం చెప్పటానికి తడి మడి ఆచారం, కూర్చున్నామా నించున్నామా అని సంబంధమే లేదండి. ఎలా ఉన్నా సరే రామా 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 అని పిలవచ్చండి. త్రాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. భగవన్నామానికి మించిన సాధన ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఆ నామం కూడా పెద్దగా చేయాలి. ఎందుకు? స్వామివారికి ఏమైనా వినపడదా, చెవుడా అని అనుకుంటున్నారు కదా. మన శరీరం అనే చెట్టు మీద ఎన్నో పాపములనే కాకులు వాలి ఉన్నాయండి. ఆ పాపములనే కాకులు ఏ చెప్పుడికి ఎగిరిపోతాయి అనుకుంటున్నారు? రాజా రామచంద్ర భగవాన్ కి జై. ఎంత గట్టిగా అంటే అంత తొందరగా ఎగిరిపోతాయండి ఆ పాపములు అనే కాకులు. భగవంతుడి దగ్గర ఎప్పుడు ఈ 3 పనులు చేయకండి. ఎప్పుడు గొనగకూడదు, రహస్యాలు దేవుడి దగ్గర చెప్పుకోకూడదు, సిగ్గుపడకూడదు. ఈ 3 పనులు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 పనులు ఎప్పటికీ చేయండి. అందుకే భగవంతుణ్ణి నమ్మి చెడిపోయిన వారు లేరు, మనుషుల్ని నమ్మి బాగుపడిన వారు లేరు. అందరూ చెప్తుంటారు నేనున్నా, నేను నిన్ను రక్షిస్తాను అని. ఎవరిని రక్షించలేరు. ఎవరిని రక్షించాలన్నా ఆ శ్రీరామచంద్రుడే, ఆ భగవంతుడే రక్షించాలి. మరి అలా రక్షించాలి అంటే మన ప్రయత్నం మనం చేయాలి కదా. అంటే మనకి 32 మార్కులు తెచ్చుకున్నాం అనుకోండి, 3 మార్కులు మోడరేషన్ ఎలాకలో కలిపేస్తారు. మనకు వచ్చిందే 3 మార్కులు అయితే 32 మార్కులు ఎవరిస్తారండి? అందుకే చెప్తున్నా, కన్ను కాలు చెవి చేతులు అన్నీ బాగా ఉన్నప్పుడే మనం మంచి కార్యాలు చేద్దాం. కళ్ళు బాగా ఉన్నప్పుడే దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి బాగా చూడండి. మోకాళ్ళు పడిపోకముందే తీర్థయాత్రలు చేయండి. మన పళ్ళు ఎవరు ఊడగొట్టక ముందే, మన 32 పళ్ళు ఊడిపోకముందే భగవన్నామం చేయండి. ఎందుకంటే మన మట్టి శరీరం ఎప్పుడు పడిపోతుందో తెలియదండి. దీనికి ఏమీ గ్యారంటీలు ఉండవు, బాండ్ పేపర్స్ అసలే ఉండవు. అందుకే ఒక్కసారి పలకండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
అయ్యగారు వస్తారు. అయ్యగారు కొబ్బరి బండ కాదు, కొబ్బరి కానీ తక్కువ. అడుగుతున్నారు, ఉంటే తెప్పిద్దాం. ఈ ఊళ్ళో ఉండవా ఇక్కడ కొబ్బరి బొండాలు? సీతారాములు కళ్యాణానికి వేదిక ఎక్కేశారండి. ఇక మన లక్ష్మణ బంటు కూడా వచ్చేస్తున్నాడు. మన శ్రీరాముడు ఎలాంటి వాడో తెలుసండి. ఆయనలో ఉన్నటువంటి ఒక 14 గుణాలు చెప్తాను. కనీసం వాటిలో 1% అన మనలో ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మనం ఏం అలవర్చుకోవాలో రాముల వారిని చూసి ఆ గుణాలు చెప్తాను, ఒక్కసారి వినండి. అందులో నెంబర్ 1, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే చెక్కు చెదరకుండా తనను తానుగా నిలబడి తనలో ఏ మార్పు లేకుండా బయట సమస్యల్లో మార్పు తేగలిగిన వాడే మన శ్రీరాముడు. నెంబర్ 2, ధర్మాన్ని విడిచిపెట్టనివాడు. ఎంత కష్టం వచ్చినా సరే ధర్మాన్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టడు మన శ్రీరాముడు. ఇక నెంబర్ 3, కృతజ్ఞత కలిగిన వాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరైనా మనకు ఉపకారం చేస్తే అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ అదృష్టం నాకు సేవ చేసుకోవటం అని అలా అంటూ ఉంటాం. కానీ మన శ్రీరాముడు ఎంత మహానుభావుడండి. తనకు ఉపకారం చేసిన వాళ్ళని తలుచుకు తలుచుకు పొంగిపోయే మనసు ఉంటుందండి మన శ్రీరాముడికి. ఇక నెంబర్ 4, ఆకాశం కూలినా భూమి చీలినా ఎప్పుడూ సత్యమే మాట్లాడతాడు మన శ్రీరాముడు. ఇక నెంబర్ 5, ఏదైనా ఒక పని మొదలు పెట్టాడు అంటే అది చేస్తాను అని అన్నాడంటే పిడుగులు పడినా ఆ పని చేయగలగటం, ఆ పనిని విడిచిపెట్టకుండా ఉండటం ఒక్క శ్రీరాముడికే సాధ్యం. ఇక నెంబర్ 6, ఆయన ప్రవర్తనని చూస్తే ఇక వేదం చదవక్కర్లేదండి. ఎందుకంటే ఆయన ఏది చేశారో అదే వేదం చెప్తుంది. పడుకున్నా లేచినా, ఏది మాట్లాడినా, కూర్చున్నా, నించున్నా, నడిచినా, ఏం చేస్తున్నా సరే ధర్మానికి అనుగుణంగా ఉండగలిగినటువంటి వాడే, అటువంటి నడకే మన శ్రీరాముడిది. ఇక నెంబర్ 7, అంత బల పరాక్రమలు ఉండి కూడా సమస్త దయ కలిగినవాడు, కారుణ్యం కలిగినవాడు మన శ్రీరామచంద్రుడు. ఇక నెంబర్ 8, తెలుసుకోగలిగినటువంటి విజ్ఞానం సమస్తం మొత్తం తెలుసుకున్నవాడు మన శ్రీరాముడు ఒక్కడేనండి. ఇక నెంబర్ 9,
ఎటువంటి పనినైనా సరే ఆయన ఇది చెయ్యలేడు అని చెప్పడానికి ఒక్క పని కూడా లేదండి. ఇక నెంబర్ 10, ఎప్పుడు మనం చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటటువంటి రూపం మన శ్రీరామచంద్రుడిది. ఇక నెంబర్ 11, గొప్ప ధైర్యవంతుడండి. ధైర్యం అంటే ఏంటో తెలుసా? భయం లేనివాడు కాదండి. ఏ పని అయినా మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటికి ఆకర్షింపబడకుండా ఆ పనిని ధైర్యంగా పూర్తి చేయగలిగిన వాడు మన శ్రీరామచంద్రుడు. ఇక నెంబర్ 12, కోపాన్ని జయించగలిగిన వాడు. ఇక నెంబర్ 13, అపారమైనటువంటి కాంతి కలిగిన వాడు మన శ్రీరామచంద్రుడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 14 అండి, అసూయని గెలవగలిగిన వాడు. అంటే తనకన్నా గొప్పవాడు కనపడితే ఎంత కష్టపడ్డారో, ఎంత గొప్పవారయ్యారు అని నమస్కారం చేసి తెలుసుకోవాలి. అదే తనకన్నా తక్కువ వారు కనపడితే రామానుగ్రహం ఇతని వృద్ధిలోకి రావాలి అని కోరుకోవాలి. మనకన్నా కింద వాళ్ళను చూసి అహంకారంగా ఉండకూడదు, పై వాళ్ళను చూసి అసూయపడకూడదు. ఈ రెండూ ఉన్నవాడే మన శ్రీరామచంద్రుడు. మరి ఈ శ్రీరాముల్లో ఉండేటటువంటి 14 గుణాలు చెప్పాను కదా, అందులో మీకు ఎన్ని ఉన్నాయో, ఎన్ని అలవర్చుకోవాలో ఒక్కసారి చెక్ చేసుకోండి మీలో మీరే. అసలు ఈ వాడలా ఊరు ఈ శ్రీరాముని కళ్యాణం ఎందుకు చేస్తారో తెలుసా? మనకి ఆ కళ్యాణం కళ్ళతో చూసినా చాలండి, ఆ దేవతల అనుగ్రహం మన మీద కలిగి సమస్తం వర్ధిల్లుతుంది. మనకి ఐశ్వర్యం బాగా పెరుగుతుందండి. సంతానం లేని వాళ్ళకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణాన్ని కన్నులరా వీక్షిద్దాం. స్వామివారికి చక్కగా కన్యాదానం జరిగింది. प्रतिगृह्णातु राजाः कामरुणोदेव दक्षिणे प्रजापतये कन्यां तेनामृतपवस्यात् वयोधान्ते वयो वक्तवस्तु प्रतिगृहीत्रे कैदङ्गस्मादात् कामकामाय कामप्रतिगृहीत्वा कामगुरुसमुद्रमादिश कामेन त्वा प्रतिगृह्णामि कामे पुस्ते एषा ते नाम दक्षिणा तानस्वाङ्गीरसप्रतिगृह्णातु सोमायवासः प्रजापतये कन्यां స్వామివారిని అడుగుతున్నట్ట. జనగణ మహారాజు గారు ధర్మేచ అర్థేచ మోక్షేచ త్వయేష నాటి చరితంగా మనోత్తరం కూడా చేశాం. మీ మామగారు అడిగే ఉన్నారు మిమ్మల్ని, ఆయన ధర్మార్థ కామమావులో మా అమ్మాయిని కోరుగా పెట్టుకోవద్దు, మా అమ్మాయి చేయి వదిలిపెట్ట, మాకు మంచి చేసినా చెడు చేసినా మా అమ్మాయిని పెట్టుకుంటున్నారా అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నారు. అంటే మీరు అందరూ అన్నారా లేదా? అన్నారా? ధర్మేచ అర్థేచ మోక్షేచ త్వయేష నాటి చరితంగా శ్రీరామచంద్రవర్మణ. స్వామివారు కూడా చక్కగా అఖిలాండ కోటి బ్రహ్మాండ ఇప్పుడు స్వామివారి మరి అమ్మవారికి కంఠశ్రీ యందు మాంగళ్య ధారణకి సిద్ధమైనది. ఎక్కడైతే జై శ్రీరామ్ అని వినిపడుతుందో అక్కడ ఆ హనుమంతుడు ప్రత్యక్షమైపోతాడండి. ఈ మాట మనం అందరం చాలాసార్లు వినే ఉంటాం.
కానీ ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూడొచ్చండి. మనమందరం కూడా కోనాయిపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కళ్యాణానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతోటి ఆనందంతోటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని బాగా మునిగిపోయి జై శ్రీరామ్ కొడుతూ ఉంటే సాక్షాత్ ఆంజనేయ స్వామి దిగొచ్చాడండి. ఒక్కసారి ఆమెలోకి వచ్చి జై శ్రీరామ్ అని ఆ హనుమంతుడి యొక్క ఆనందాన్ని మీరే వినండి ఒక్కసారి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ బొట్టు పెట్టండి నాకు బొట్టు పెట్టండి బొట్టు పెట్టండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యో బాబా ఏం కాలేదు ఇప్పుడు చూశారు కదా, ఆ హనుమంతుడే దిగి వచ్చేటంత భక్తి పారవస్యంలో ఈ కోనాయిపాలెం గ్రామ ప్రజలు అంత బాగా కళ్యాణం జరిపిస్తూ ఉన్నారు. అంత భక్తి శ్రద్ధలతోటి జై శ్రీరామ్ అని పలుకుతూ ఉన్నారు. ఆ ఆనందం తట్టుకోలేక ఎక్కడైతే జై శ్రీరామ్ అని నిండు మనసుతో భక్తి శ్రద్ధలతో పలుకుతారో అక్కడ నిలువెత్తు సాక్ష్యం హనుమంతుడు ఉంటాడు అని చెప్పేటటువంటి నిలువెత్తు సాక్ష్యం ఇది కదా. మాంగళ్యం పై కనబడేది మాంగళ్యం అది ఆ దీవుల మాంగళ్యం ఇక్కడ పెట్టేది ఆ బంగారం దీవయా సూత్రం అంట తీసిన వచ్చింది సీతామతల్లి నర్తకి అంటుండే ఆ యొక్క సూత్రాల్ని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంలో సీతామతల్లి విరాజిల్లుతుంది. మనందరం కూడా సౌభాగ్యం కలగాలి, ఐశ్వర్యం కలగాలి, ఆరోగ్యం ఉండాలి, ఐరోగ్యం ఉండాలని చెప్పి అందరూ కూడా నమస్కారం చేయండి. అది చూపించాలి.
విశేషంగా స్వామివారి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం. మరి ఆ యొక్క అమ్మవారి కంఠసరియందు ఆ స్వామివారు మరి త్రిశక్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క అమ్మవారిని చక్కగా వివాహం చేసుకున్నారు. ఎందుకయ్యా అంటే లోక కళ్యాణార్థం. అదే మనం అనుకోండి మరి ధర్మేజ అర్థేజ మోక్షేజ ప్రదేశ నాటి జరుగుతుంది అని మరి విశేషంగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ యొక్క మరి విశేషమైనటువంటి మంగళ ధారణ మాంగళ్య సూత్ర ధారణ జరిగింది. ఇప్పుడు ఆ జనగణ మహారాజు గారు విశేషమైనటువంటి రచిత యజ్ఞోపవీతాలను సమర్పిస్తున్నారు. బయలుదేరి వాయించండిగా. జై శ్రీరామ్. हमारे टूल में बैठो बैठो పెట్టకలు పూలు సిద్ధి ముందు దయచేసి సిద్ధి నిలబడాలని కోరుతున్నాను. చాలా తక్కువ వెంకటరావు కృష్ణ గారు చాలా ఇన్ని చోట్ల కళ్యాణాలు జరుగుతూ ఉన్నా కానీ మన కోనాయిపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ సీతారాముల కళ్యాణం చూడటానికి సాక్షాత్ హనుమంతుడు ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? అసలు ఇక్కడ కోనాయిపాలెం గ్రామంలో ఉన్నటువంటి రాముల వారు ఎలా ఉంటారో తెలుసా? సీతమ్మ వారిని తన ఎడమ తోడపైన కూర్చోబెట్టుకొని లక్ష్మణుడి సేవ కోసం పక్కన పెట్టుకొని ఉంటాడండి. ఇలాంటి రూపం అక్కడ ఆ భద్రాచలంలో, మళ్ళీ ఇక్కడ ఈ కోనాయిపాలెంలో ఎక్కడ మీకు ఆ రాముల వారి రూపం కానీ ఆ విగ్రహం కానీ మీకు ఎక్కడ కనిపించదండి. ఈ యొక్క రూపం భక్తికి, శక్తికి, పరమాత్మ తత్వానికి ప్రతీకండి.
కోనాయిపాలెంలో ఆ గంటల శబ్దం, ఆ దీపాల కాంతి, ఆ భక్తి భావం ఇక్కడే ఒక వైకుంఠ అనుభూతిని కలిగిస్తుందండి. మన మనసులో నిజమైన భక్తి ఉంటే ఆ రాముడు ఎప్పుడు మనతోనే ఉంటాడు అని నిలువెత్తు సాక్ష్యం ఈ కోనాయిపాలెం గ్రామం, గ్రామ ప్రజలు. ఈ గ్రామంలో అడుగుపెట్టిన ప్రతి మనిషికి కూడా మనసుకు శాంతి, ఒక దివ్యానుభూతి కలుగుతుందండి. మీరు కనుక ఈ గ్రామంలోకి వచ్చి ఏ కోరిక కోరుకున్నా సరే సంవత్సరం లోపు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఇంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అనుభవాలు ఉన్నాయండి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం, ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం, కళ్యాణం కాలేనటువంటి వాళ్ళకి కళ్యాణం, సమస్యలు, కష్టాలు, బాధలు, మీకు ఎటువంటి సమస్యకైనా సరేనండి ఇక్కడ రాముల వారి గారి దగ్గరకు వచ్చి, కోనాయిపాలెంలో రాముల వారి దగ్గరకు వచ్చి మీ కోరిక కోరుకోండి. సంవత్సరం లోపు ఖచ్చితంగా తీరుతుంది. మీకు ఇంకో సాక్ష్యం చెప్పనా? ఈ శ్రీరామనవమి వేడుకలు గత కొన్ని సంవత్సరాలుగా జరుపుతూనే ఉన్నారండి. ఏ కార్యక్రమం చేసినా కానీ ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుగుతున్నాయి. ఇంకా 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 పెంచుకుంటూనే పోతున్నారు. ఎందుకో తెలుసా? స్వామివారికి మనకున్నంతలో రూపాయి ఇస్తే స్వామివారు మనకి 10 రూపాయలు కలగజేస్తాడు. ఎంతోమంది భక్తులు ప్రాక్టికల్గా అనుభవించారండి. కాబట్టి మేమిస్తామంటే మేమిస్తామంటూ ప్రతి ఒక్క భక్తులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి కలిసి వస్తూ ఉంది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తితోటి ఇందులో భాగస్వాములు అవుతూ ఉన్నారు. వేడుకలు పెంచుకుంటూ ఆనందంగా పెంచుకుంటూ జరుపుకుంటూ వస్తున్నారండి. చాలా మంది స్వామివారికి రూపాయి ఇద్దామని వచ్చి కూడా వెనుక తిరిగిన వాళ్ళు ఉన్నారు. మాకు స్వామివారికి ఇద్దామన్న ఆలోచన వచ్చినందుకే మాకు ఇలా కలిసి వచ్చింది అని చెప్పేసి మళ్ళా తిరిగి వచ్చి స్వామివారికి చందా రూపంలో కానీ రైస్ రూపంలో కానీ ఎంతో మంది ఆ కార్యక్రమాలకి తన వంతు సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇంకా చెప్పాలి అంటే ఈ కోనాయిపాలెం ఇది ఒక దివ్య క్షేత్రం అండి. ఎందుకంటే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే భక్తితోటి అది ఒక పుణ్యక్షేత్రం లాగా మలుచుకున్నారు. ఈ కోనాయిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఆ రాములు వారు కూడా చాలా శక్తి ఉన్నటువంటి వారండి. చెప్పా కదా, అక్కడ ఆ భద్రాచలంలో, నెక్స్ట్ ఇక్కడ ఈ కోనాయిపాలెంలో మాత్రమే అటువంటి విగ్రహాలు, అటువంటి రూపం మీరు చూడగలుగుతారు. కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కోనాయిపాలెం గ్రామంలో ఒక్కసారి వెళ్ళి ఆ రాముల వారిని దర్శించి నెక్స్ట్ ఇయర్ ఈ వేడుకల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనండి. ఒక్కసారి నాతో పలుకుతారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవాన్ కి జై. కదా, అది మీ పొద్దుపు గణపతి ఉన్నావు కదా అక్కడ పెట్టుకోండి. ఇక్కడ అందరికీ గోపి
నాగరాజు స్వామి అయ్యా వారు చెప్పండి. అయ్యా స్వామివారి దాటించండి. కుంకుమ సౌహార్ద్యుడు మధుజీవుడు మధురతులు వస్తు కుంకుమ సౌహార్ద్యుడు స్వర్ణాభరణములు సర్వాభరణ ప్రత్యామ్నాయుడు స్వామివారి భక్తులు దాసానుదాసులు సురేష్ గారు రావాలండి. सुरेश गांव क्या कही सुरेश गांव अक्सर बैंक से बाकी छोड़ रानी रानी अगर तो मिला तो ठीक हो
ఎవరండి పెట్ట వచ్చింది నెక్స్ట్ మీరు అక్షంతలు పోసిన వాళ్ళు కింద దిగితే వేరే వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, వేరే వాళ్ళకి వచ్చిన వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వెళ్ళి వెడల్పు చేయంకమ్మా, వెడల్పు చేయం కాదు. రావాలి పెట్ల మీద కూర్చున్నాం सीतारामचंद्र प्रभु की जय, सीता माता की जय, पवन सुत हनुमान की जय. సురేష్ గారు రావాలి. యా చలపాలి సురేష్, సురేష్ గారు, మోహన్ అన్నయ్య దంపతులు రండి, మోహన్ గారు, మోహన్ గారు, మోహన్ గారు, దంపతులు రండి, దంపతులు రండి, రండి. పరామేకామస్తముజ్జతాం పదవో మేకామస్తముజ్జతాం యజ్ఞో మేకామస్తముజ్జతాం. సీతారామచంద్ర ప్రభు की जय, सीतारामचंद्र प्रभु की जय. దంపతులు మస్తాన్ సురేష్ చలపాలి సురేష్ గారు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సురేష్ గారు, సురేష్ గారు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అరే జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఆంజనేయ స్వామి మహారాజ్ కి జై, సీతారామచంద్ర ప్రభు కి జై, సీతా మాత కి జై, లక్ష్మణ స్వామి కి జై, గజానన మహారాజ్ కి జై. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్.
జై శ్రీరామ్. మైక్ ఏది నాన్న మైక్ ఏది వెనక్కి పోవాలి దయచేసి. అయినా వెనక్కి పండి అయ్యా కొద్ది పోయండి అయ్యా నేను పోస్తాలే కూర్చోనా? నేను తీసినట్టు నువ్వు చూసినట్టు. వెనక కూర్చున్నోడు తలంబ్రాలు పోయినా. ఇంకా 4 గంటలు ఉన్నాయి. రావాలండి రావాలి వస్తారండి. రావడమే ఏదో మేము వద్దన్నట్టు చెప్తున్నారు ఈ సంగతి కాదండి. మేము అసలు ఎవరినైనా సరే రావడం మీరు రాలా అంటే రావాలి పైకి సార్ చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే తలరాలు ఏం కాస్త అయిపోతాయి పేట్ల మీద కూర్చున్న వాళ్ళు ముఖ్యమని చెప్పిన అంతే రావాలి చొచ్చుకొని రావాలి కానీ రావాలి చెప్పండి. మీరు చెప్పండి. మరి నలుగురు ఉన్నారంటారు అయిపోయారులేండి. అయిపోయారటండి మరి నలుగురు ఎందుకు అయిపోతే ఓకే మరి ఎందుకు చెప్పారు మరి మీరు అనుకుంటున్నారు. అవునండి. సిస్టమ్ నడవాలి. లేదు అయిపోయారు అమ్మాయి చిన్నపిల్లలు కాదమ్మాయి పెద్దవాళ్ళు పోయండి చిన్నపిల్లలకి ఎందుకు పెద్దవాళ్ళు పోయండి అమ్మాయి పిల్లలు పోయేద్దమ్మా పెళ్ళైన వాళ్ళే వాళ్ళకేగా తెలిసేది కావాల్సిన అక్షరం అమ్మా పాలే అమ్మా చేతులు ఇటు పోయింది కొండకు పోయింది పోసా వద్దులేండి ఇబ్బంది పడుతున్నారేమని అక్షంతలో కలిపే కానీ పోసుకోండి చెప్పండి
చూడు దాంట్లో పోసా ఏం చెప్పాలా గురుగారు అండి అయిపోయింది దిగండి కమిటీ వాళ్ళు రావాలయ్యా పైకి కమిటీ సభ్యులు చిన్న అయిపోయారు చేయండి పోసినవి పడకూడదమ్మా అవన్నీ పోసినవి దాచిపెట్టుకొని జోలు వేసుకోండి పోసినవి సార్ జన్మదిన శుభాకాంక్షలు మానేపల్లి రమేష్ గారు చూడండి బాబాయ్ బిస్కెట్ ప్యాకెట్ దిగాలమ్మా దిగాలి దిగండమ్మా ఇక దిగండి ఆచార్య గారు సార్ రండి దిగండి అని చెప్పి దిగండి దిగాలిగా తర్వాత ఇప్పుడే కాదు ఇంకా కాదా తర్వాత అమ్మాయి తర్వాత ఇస్తారు దిగాలి వచ్చి దక్షిణ వేయించుకోవాలి వచ్చి అయ్యగారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అయ్యగారి చేత అక్షం వేయించుకోవాల్సిందిగా తర్వాత శతాబ్దిలో మాకే సదాలు వేరు అయిపోయిందా ఇచ్చారా దక్షిణ ఇచ్చారా అది క్రీమ్ బిస్కెట్ అయిపోయింది మా పెద్ద ఫ్యామిలీలో ఉంటారు నాగేశ్వరరావు ఉన్నారు అడుగురు గారు ఉండేది ఎగబెట్టిన నాన్నగారు మీరు కలిసారా నాన్నగారు నందిగాం
వేంపు గారు కేసీఆర్ కదా అని అయ్యగారికి మెచ్చిపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. భార్యపల్లి కృష్ణమే కదా చెప్పారా? ఏం కావాలా? అయ్యగారు బతకాలి. వ్యాపారాలు కాపాడే శుద్ధి వాళ్ళకి మళ్ళీ మొదలుగా చూస్తున్నారు. దేవుడు ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు గమనించండి. లేడీస్ కౌంటర్ దగ్గర రైతుగా ఉంది. డబ్బుల కౌంటర్లోకి ఖాళీగా ఉంది. డబ్బుల కౌంటర్ ఖాళీగా ఉంది. వినియోగంగా భోజనం చేసే వినియోగంగా కౌంటర్లో ఖాళీగా ఉంది. లేడీస్ దగ్గర కొద్దిగా కుటుంబంగా కొద్ది బయటగా ఉంది. పెద్దవాళ్ళు వృద్ధులు అక్కడ పంపిస్తూ యువకులకు ఇక్కడికి రావాల్సిందిగా పెట్టలేదు.
భోజనాలు కూడా 2 చోట్ల ఏర్పాటు చేశారండి. ఇటు సిట్టింగ్ ఆడవాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఇందాక చూపించా కదా, అక్కడేమో జెంట్స్కి బఫే సిస్టమ్ పెట్టారు, సిట్టింగ్ సిస్టమ్ పెట్టారండి. ఎటువంటి ఇబ్బంది రాకూడదు భక్తులకి అని చెప్పేసి చాలా బాగా ఏర్పాట్లు అయితే జరిపించారు. అలాగే లైటింగ్ ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి ఇతనే కారణం అండి.
జై గణేష్ మహారాజ్ జై పార్వతీ పరమేశ్వరుడికి జై శ్రీ విశ్వనాథుడికి జై సీతారామ లక్ష్మణ స్వామి వారికి జై పాత్రా స్వామికి జై వెంకన్న తల్లికి జై సత్యమ్మ తల్లికి 700 వెంకటరమణ గోవింద గోవింద. మనకి ఈరోజు చాలా అదృష్టం, ఎందుకంటే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరిగింది, నేను కళ్ళతో చూశాను. మనం ఇక్కడ నాట్యం చేయడం అంటే చాలా అదృష్టం. హోమాలు జరిగినాయి, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగింది, అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారి ఎదురుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ స్థలంలో మనం పోరాటానికి కోనాపాలెం గ్రామ భక్తులందరూ కూడా మనకి
పారేపల్లి రమేష్ గారు వాళ్ళ పాప పారేపల్లి మేఘన బర్త్డే కూడా అండి. రాముల వారి కళ్యాణం రోజే ఆ అమ్మాయి బర్త్డే అవ్వటం భలే హ్యాపీగా అనిపించింది. సో మన భద్రాద్రి అయోధ్య సీతారాముడు అయినటువంటి మన కోనాయిపాలెం రాముల వారి గుడికి ఎదురుగా కోనాయిపాలెం గ్రామ ప్రజలందరి సమక్షంలోనే ఈ బర్త్డే జరుపుకోవాలి అని చెప్పేసి చక్కగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారండి. మనం విష్ చేద్దామా? సంపూర్ణ ఆరోగ్యమస్తు, ఉజ్వల భవిష్యత్తు ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్యాలు సిద్ధిరస్తు. మన గ్రామానికి చక్కగా మంచి జాబ్ చేసి లేకపోతే మంచి అబ్బాయిని మంచి కోటేశ్వరుని పెళ్లి చేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలకి మాకు చందాల మీద చందాలు ఇచ్చి ఈ గ్రామంలో చూడంతమంది మంచి మనుషుల మధ్య ఇట్లాంటి ఆనందమయం జరగాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని బిడ్డని మన బిడ్డగా ప్రేమగా ఆశీర్వదించండి. వారి నాన్నగారు ఆ పాప కోసం మీ అందరికీ చల్లగా హాయిగా ఉండాలని ఒక 2 లీటర్ల బాటిల్స్ 14 తెప్పించారు. కూల్ డ్రింక్ అలా ఎవరి దగ్గరకు వాళ్ళకి వస్తే తీసుకోండి. ఇది సందర్భం. పాపను జీవించండి. చల్లని తల్లి సంతోషంగా. చక్కగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కేక్ వచ్చేలాగా పెద్ద కేక్ తెచ్చారు, కూల్ డ్రింక్స్ తెచ్చారు, పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చారు. మొత్తం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సరిపోలేక పంచిపెట్టారండి. అలాగే అవి అయిపోయిన తర్వాత భోజనాలు కూడా ఉన్నాయి. 5 రోజులు కూడా కంప్లీట్గా మధ్యాహ్నం సాయంత్రం ఖచ్చితంగా భోజనాలు ఏర్పాటు ఎవ్వరికి లేదు అనకుండా పెట్టారండి. ఇలా భోజనాల కార్యక్రమాలు కూడా నైట్ ఆ రోజు 11:30, 12 అయిందండి. 12 దాకా కూడా కూర్చున్న వాళ్ళు కదలట్లేదు. ఆ కోలాటం వేసే పిల్లలు కూడా ఆ కోలాటం ఆపట్లేదండి. అంత బాగా దాంట్లో నిమగ్నం అయిపోయి ప్రతి కార్యక్రమం కూడా 5 రోజులు చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయిందండి. మొదటి రోజు మామిడి తోరణాల దగ్గర నుంచి లాస్ట్ రోజు కోలాటాల వరకు కూడా ప్రతి కార్యక్రమం ఫుల్ సక్సెస్ఫుల్గా అందరం సంతృప్తి పడేలాగా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయండి. రాముల వారికి చెప్పాను కదా, కోనాయిపాలెంలో అడుగు పెట్టాము అంటే ఆ పని అయిపోవాల్సిందేనండి. నిర్విఘ్నంగా పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇంకా మీలో ఎవరైనా ఈ 5 రోజుల కార్యక్రమాలు మిస్ అయిపోయామే, దగ్గర నుంచి చూడలేకపోయామే, రాలేకపోయామే అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఇట్స్ మీ నాగా ఛానల్లో ఈ 5 రోజులు జరిగినటువంటి ఉదయం సాయంత్రం జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఉన్నాయండి. ఆ వీడియోలు చూడండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీలో ఎవరికైనా తీరని కోరికలున్నా, సమస్యలు, బాధలు, కష్టాలు ఏమి ఉన్నా సరే మన కోనాయిపాలెం భద్రాద్రి రాముడికి దగ్గరకు వచ్చినట్లేనండి. ఒక్కసారి వచ్చి ఆ రాముల వారిని దర్శించి మీ యొక్క కోరికను చెప్పుకోండి. సంవత్సరం లోపు ఖచ్చితంగా తీరుతుంది. అంత సత్యం గల ఊరండి మన కోనాయిపాలెం. దీనికి చాలామంది సాక్షులు ఉన్నారు, అనుభవించిన వాళ్ళు ఉన్నారు. నాకు చెప్పాను కదా, దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు, ఈ మనుషులను నమ్మి బాగుపడిన వాళ్ళు లేరు. కాబట్టి ఎవరైనా మనల్ని రక్షిస్తారు అని నమ్మగలిగేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఆ శ్రీరాముడు. కాబట్టి మీరందరూ కూడా ఆ రాముల వారిని తప్పకుండా నమ్మండి, అంతా శుభం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలన్నీ ఇంత దిగ్విజయంగా సక్సెస్ అవ్వటానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇక్కడ చూసారా, మైకు లైటింగ్ సిస్టమ్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంతరాయం కలగకుండా చేయబట్టి కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళొక్కసారి అందరూ నాతో పాటు పలకండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై